ఆంధ్రప్రదేశ్లో బంగారం గనులు ఉన్నట్టు నిర్ధారణ అయింది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఇవి ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. కేంద్ర గనుల శాఖ కార్యదర్శి బల్వీందర్ కుమార్ ఈ మేరకు పూర్తి నివేదికను ఏపీసీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు అందించారు. ఏపీలో బంగారం గనులు కర్నూలు, అనంతపురంలో గుర్తించిన జిఎస్ఐ, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో బాక్సైట్ నిక్షేపాలు అపారం. ఉత్తరాంధ్రలో మాంగనీస్ నిక్షేపాలు గుర్తింపు. గుంటూరు, కర్నూలులో 6 సున్నపురాయి బ్లాకులు. సిఎస్కు నివేదిక ఇచ్చిన కేంద్ర గనుల శాఖ కార్యదర్శి. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్. ఏపీ ఎండీసీని ఆదేశించిన సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు. గనుల నిక్షేపాలు, వాటి తవ్వకాలపై ఏపీ సిఎస్, కేంద్ర గనుల శాఖ కార్యదర్శి బల్వీందర్ కుమార్లు చర్చించారు. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 3 బంగారం గనుల బ్లాకులు ఉన్నట్టు తేల్చారు. కడపలో లీడ్, జింకుతో పాటు 3 బంగారం గనుల బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. గుంటూరులో 6 సున్నప్రాయ బ్లాకులు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాంగనీసు గనులు ఉన్నట్లు తేల్చారు. వీటిని త్వరలోనే వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ఎండీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ తవ్వకాల బాధ్యతను ఏపీ ఎండీసీకి అప్పగించారు. పారదర్శకమైన పద్ధతిలో ప్రైవేటు పార్టీలకు అప్పగించేందుకు కూడా అనుమతినిచ్చారు. కేంద్ర గనుల శాఖ కార్యదర్శి బల్వీందర్ సింగ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాంపిటేటివ్ బిడ్డింగ్ పాలసీని అమలు చేయాలని సూచించారు. ఎన్ సతీష్, సాక్షి న్యూస్, హైదరాబాద్.